ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఇప్పుడు పూరి జగన్నాథ క్షేత్రంలో గత 5 రోజులుగా రథోత్సవం జరుగుతూ ఉన్నది. మొత్తం 9 రోజుల పాటు జరుగుతుంది అని మనం గతంలో మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మరికొన్ని విశేషాలని నయన పదగామి అయినటువంటి ఆ జగన్నాథ స్వామిని గురించి మాట్లాడుకుందాం. మన మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోను వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మన భారతదేశంలో జరిగే అన్ని రథోత్సవాల్లో ఒక ప్రత్యేకత కలిగింది పూరి జగన్నాథ రథోత్సవం. చాలా చోట్ల రథోత్సవాలు ఉంటాయి. నెల్లూరులో తల్పగిరి రంగనాథ స్వామి యొక్క రథోత్సవం ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు జరుగుతుంది. మేము 3 ఏళ్ళు అక్కడ ఉన్నప్పుడు చూసాం. అలాగే తిరుమల తిరుపతిలో బంగారపు రథోత్సవం ప్రతి పౌర్ణానికి జరుగుతుంది. అలాగే అనేక చోట్ల రథోత్సవాలు జరుగుతాయి. అయితే ఎన్ని చోట్ల జరిగినా కూడా ఒక ప్రత్యేకత కలిగింది మాత్రం పూరి జగన్నాథ రథోత్సవమేని. ప్రతి ఏడాది జరిగేటటువంటి ఈ రథోత్సవాన్ని దర్శించుకోవడానికి దేశంలోని నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఈ పూరి క్షేత్రానికి వస్తారు. 15 లక్షల మంది వస్తారని ఒక అంచనా అండి. తొలుచూరు రోజే 2 మరణించారు, కొంతమంది గాయపడ్డారు. ఇంతమంది వచ్చినప్పుడు అపశృతులు జరుగుతూ ఉంటాయి. కానీ వృద్ధులైనటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు వెళ్లకుండా ఉండటం మంచిదని. అలాంటిది ఈ రథోత్సవం మొన్న పాడ్యమి రోజు మొదలైంది. ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల పాటు జరిగి చివరికి గుండీచా అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక రాత్రి ఉండి ఆ మరుసటి రోజు ఈ విగ్రహాలను మళ్ళీ గుళ్ళోకి చేరుస్తారు. ఇది ఒక పెద్ద ప్రక్రియ. అయితే ఈ రథాన్ని తాకాలని, ఈ రథానికి ఉన్నటువంటి తాళ్ళు మోకులు పట్టుకొని లాగాలని భక్తులు పోటీ పడుతూ ఉంటారు. నేటికి 2500 సంవత్సరాల క్రితం జగన్నాథ స్వామి ఇంద్రజుమ్నుడు అనేటువంటి రాజు వల్ల పూజలు అందుకున్నాడు. ఇంద్రజుమ్నుడు ఈయనేనండి గజేంద్ర మోక్షంలో ఏనుగ్గా శపింపబడ్డటువంటి మహారాజు. ఇంద్రజుమ్నుడు ఆయన పేరు. మగధ దేశాన్ని పరిపాలించేటటువంటి ఒక మహారాజు, ఆయన పేరు పద్మనందుడు. ఆయన ఆ జగన్నాథుడి యొక్క విగ్రహానికి మగధకు చేర్చాడు. కళింగరాజు కారవేలుడు అనేటువంటి ఆయన ఈ మగధ రాజ్యాన్ని జయించి మళ్ళా జగన్నాథుడిని పూరీ క్షేత్రానికి తీసుకువచ్చాడు అని స్థల పురాణం చెబుతోంది. ప్రస్తుతం ఉన్న దేవాలయాన్ని నిర్మించింది మాత్రం అనంతవర్మ మహారాజు. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉన్నదండి. ఈ పుణ్యక్షేత్రంలో జగన్నాథుడుగా శ్రీ మహావిష్ణువే కనిపిస్తాడు. అంటే ద్వాపర యుగంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ రూపం ఆయనది. ఈ క్షేత్రానికి అనేక నామాంతరాలు ఉన్నాయి. శంఖక్షేత్రం అని, నీలాద్రి అని, కుశస్థలి అని ఎన్నో పేర్లు ఉన్నాయి. సంవత్సరం అంతా ఈ క్షేత్రం భక్తులతోటి అలరారుతూ ఉంటుంది. అయితే రథోత్సవ సమయంలో మాత్రం ఈ పూరీ క్షేత్రం వింతైనటువంటి శోభను సంతరించుకుంటూ ఉంటుంది. ఈ జగన్నాథుడి యొక్క ఆలయం చతురస్రాకారంలో నీలగిరి అనేటువంటి కొండ మీద ఉన్నది. మొదటి ప్రాకారానికి 4 ద్వారాలు ఉంటాయి. 4 పక్కల 4 ద్వారాలు. వాటిలో
తూర్పు ద్వారం మాత్రం చాలా చాలా పెద్దది. ఆ ద్వారానికి రెండు వైపులా 2 సింహాలు ఉంటాయి. సింహాలంటే బతికున్న సింహాలు అనుకునేరు, బొమ్మలు. అందుకనే దాన్ని సింహద్వారము అని పిలుస్తారు. ఈ ద్వారానికి ఎదురుగా దాదాపు చాలా ఎత్తైన ఒక స్తంభం ఉన్నది. దీన్ని అరుణ స్తంభం అని పిలుస్తారు. ఈ సింహద్వారం నుంచి భక్తులు గుళ్ళోకి వెళతారు. లోపల రెండో ప్రాకారం ఉంటుంది. ప్రాకారము అంటే ప్రహరీ గోడ. దానికి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలన్నీ ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయండి. అంటే తూర్పు ద్వారానికి ఎదురుగా పశ్చిమ ద్వారం ఉంటే, ఉత్తర ద్వారానికి ఎదురుగా దక్షిణ ద్వారం ఉంటుంది. ఈ రెండో ప్రాకారం లోపలే జగన్నాథ స్వామి మందిరంతో పాటు మరొక 120 మందిరాలు కనిపిస్తాయి. భక్తులందరూ ముందుగా పాతాళేశ్వర స్వామిని దర్శించుకొని ఇంకా కొంచెం ముందుకు నడిస్తే అక్కడ గరుడ స్తంభానికి కనపడుతుంది. ఆ గరుడ స్తంభానికి మొక్కి ఆ పైన స్వామి యొక్క మందిరానికి వెళతారు. దీన్ని విమాన మందిరము అని పిలుస్తారు. ఇక్కడ జగన్నాథుడు, ఆయన చెల్లెలైన సుభద్ర, ఆయన అన్నగారైనటువంటి బలభద్రుడు అంటే బలరాముడు, కృష్ణుడు, సుభద్ర, బలరాముడు ఈ ముగ్గురు కొలువై మనకి దర్శనమిస్తారు. ద్వాపర యుగంలో ఆషాఢ మాసపు ద్వితీయ రోజున అంటే విధియ రోజున కృష్ణస్వామి గోకులం నుంచి ఊరేగింపుగా ద్వారకా నగరానికి వచ్చాట, బృందావనం నుంచి. ఆనాడు స్వామిని చూసి భక్తులు ఏ విధంగా పరవశించిపోయినారో మనకు తెలియదు. కానీ ఈరోజు ఆషాఢ శుక్ల విధి రోజు మాత్రం భక్తి రసోత్సాహం ఆకాశమంత ఎత్తుగా మనకు కనిపిస్తుంది. ఈ పూరీ క్షేత్రంలో వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రసచక్రాలు వస్తున్నాయి అని మనకి శ్రీశ్రీ గారు రాశారు. ఈ మాట అనుకుంటూ జనం స్వామిని తాకటానికి పరుగులు తీస్తారు. జగన్నాథ స్వామి స్వయంగా వీధుల్లోకి వచ్చి భక్తులకు దర్శనం ఇవ్వడం ఈ ఉత్సవాల్లో ఉండేటటువంటి గొప్ప ప్రత్యేకత. మిగతా రోజుల్లో అయితే సాధారణంగా పూజలు నిర్వహించే విగ్రహాలని సామాన్య ప్రజానీకం ముట్టుకోవడానికి అనుమతిస్తారు, ఎందుకని గర్భాలయంలో ఉంటాయి కాబట్టి. అయితే స్వామికి ప్రతి ఏటా 24 ఉత్సవాలు జరుగుతాయండి ఈ గుళ్ళో. అన్నింట్లోకి ముఖ్యమైనది ఈ రథయాత్ర. జగన్నాథుడు అంటే కృష్ణస్వామి తన చెల్లెలతో కలిసి, అన్నయ్య గారితో కలిసి కొత్త రథంలో పూరీ క్షేత్రానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన అత్తగారింటికి వెళ్ళి వస్తాడు అని చెప్తారు. ముఖ్యంగా ఈ రథయాత్రలోనే స్వామిని చూసి తరించాలి అని పెద్దలు చెబుతారు. ఈ రథయాత్ర కోలాహలం ఎలా ఉంటుందంటే భక్తజనులందరినీ రంజింపచేసే విధంగా ఉంటుంది. ఈ రథం యొక్క చక్రాలని ప్రతి సంవత్సరం కొయ్యతో తయారు చేస్తారు, చెక్క. ఆ విధంగానే 12 సంవత్సరాలకు ఒకసారి జగన్నాథుడి యొక్క విగ్రహం కూడా కొయ్యతోటే తయారవుతుంది. జగన్నాథుడి రూపంలో మనకి తలభాగం మాత్రమే కనపడుతుంది, నేత్రాలు మాత్రం పెద్దవిగా ఉంటాయి, చేతులు మోచేతి వరకే ఉంటాయి, కాళ్ళు అసలు ఉండవు. జగన్నాథ స్వామి వారిని గురించిన విశేషాలు చాలా చాలా ఆసక్తికరంగా ఉంటాయండి. ఒరిస్సా అడవుల్లో శబరులు అనేటువంటి తెగవాళ్ళు మహావిష్ణువుని నీలమాధవుడిగా కొలుస్తూ ఉండేవాళ్ళు. ఇంద్రజుమ్ముడు అనేటువంటి మహారాజు పూరీ క్షేత్రంలో ఒక మందిరాన్ని నిర్మించి గర్భాలయంలో ప్రతిష్ఠ చేయటానికి తగిన విగ్రహం కనిపించకపోయేసరికి ఆవేదన పడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఒకరోజు ఆ మహారాజుకి కృష్ణస్వామి కల్లో కనపడ్డాడు. రాజా, గిరిజనుల యొక్క పూజలందుకుంటూ కనిపించి అనుగ్రహించాడు స్వామి.
గిరిజనుల చేత నేను పూజలు అందుకుంటున్నాను రాజా, కాబట్టి నువ్వు ఒక ఆలయం కట్టించు, ఆ ఆలయంలో నేను పూజలు అందుకుంటాను నీ చేత అన్నాడు. స్వామి కోరుకున్నాడు. అయితే రాజుకు సమస్య ఎదురైంది. ఏమిటి సమస్య? ఈ నీలమాధవుడి యొక్క విగ్రహాన్ని గిరిజనులు కాని వాళ్ళు దర్శించకూడదు అనేటువంటి ఒక ఆంక్ష ఉన్నది. ఎట్లాగైనా ఆ విగ్రహాన్ని తీసుకురావాలని రాజుగారు విద్యాపతి అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముణ్ణి ఆ పని మీద పంపించాడు. అతడికి నీలమాధవుణ్ణి దర్శించే అదృష్టం కలగల. చూడండి, మార్గం ఆలోచించాడు విద్యాపతి. ఆ శబరుల యొక్క దొర ఉన్నాడు, వాళ్ళ నాయకుడు. ఆయన కుమార్తెను వివాహం చేసుకొని ఇతడు గిరిజనుడైపోయాడు ఈ విద్యాపతి. ఆ తర్వాత అతడు నీలమాధవుణ్ణి దర్శనం చేసుకున్నాడు. ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ రాజుగారికి చేరవేసి విగ్రహ రూపాన్ని వర్ణించాడు. ఈ విధంగా ఉండగా విష్ణుమూర్తి మరొక్కసారి రాజుగారి కల్లో కనపడ్డాడు. ఈ నీలాచల ప్రాంతంలో ఒక పెద్ద దొంగ కొట్టుకొస్తుంది. దొంగ అంటే చెట్టు యొక్క మాను. దానిని విగ్రహంగా మలిచి నువ్వు కట్టించినటువంటి మందిరంలో ప్రతిష్ఠించు పూజించు అని స్వామి చెప్పాడు. ఆ విధంగానే ఒక దొంగ దొరికిందని. అయితే దానిని విగ్రహంగా మలిచే వాళ్ళు ఎవరు కనపడలా. ఎందరో ప్రయత్నించారు, విఫలమైపోయారు. ఎట్లాగా అనుకొని బాధపడుతూ ఉన్న సమయంలో విష్ణుమూర్తి స్వయంగా అనంత మహారాణా అనేటువంటి పేరిట ఒక వృద్ధ శిల్పిగా వచ్చాడు రాజుగారి దగ్గరికి. చూడండి, స్వామి ఎంతటి సమర్థుడో, ఎంతటి భక్త సులభుడో. ఆ విధంగా వచ్చి, రాజా, 21 రోజుల్లో విగ్రహాన్ని నేను తయారు చేస్తాను, అయితే నేను ఏకాంతంగా ఉంటాను. ఈ 21 రోజులు నేను విగ్రహాన్ని చెక్కేటప్పుడు ఎవ్వరూ లోపలికి రాకూడదు అనగానే పరదాలు కట్టించాడు, శుభ్రంగా ఏర్పాట్లు చేశాడు. ఆ విధంగానే ఆ శిల్పి అందులోకి వెళ్ళి తలుపులు మూసుకొని విగ్రహాన్ని తయారు చేయటం మొదలుపెట్టాడు. చాలా రోజులు గడిచిపోయినాయి. రాజుగారి భార్యకి అసలు ఈ శిల్పి లోపల ఏం చేస్తున్నాడో చూడాలి అని కోరిక కలిగింది. అది 14వ రోజు. 21 రోజుల్లాగా రావద్దన్నాడు కదా ఆయన. ఈమెకి 13 రోజులు గడిచేసరికి ఉండబట్టలేకపోయింది. 14వ రోజు అక్కడికి వచ్చి ఉంటే లోపల నుంచి శబ్దం రావట్లేదు. అంటే చెక్కుతూ ఉంటే ఆ ఉలి శబ్దాలు, ఆ సుత్తి కొట్టే దెబ్బలు అవన్నీ వినపడాలి కదా, అవి ఏమి రాల. ఆమెనుకుంది, అయ్యయ్యో, ఆ వచ్చినటువంటి శిల్పి చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, ఒకవేళ ఆ శిల్పి మరణించి ఉంటాడేమో అనుకుంది రాణి. రాజుగారు ఎంత వద్దు అని వారించినా వినకుండా పట్టుబట్టి ఆ గుడి యొక్క తలుపుల్ని తెరిపించింది. లోపలికి వెళ్ళి చూశారు. శిల్పి అంతర్ధానం అయిపోయినాడు. పరమాత్మ కదా, సగం మాత్రమే పూర్తయినటువంటి ఆ శిల్పాలు కనపడ్డాయి. చేసేదేమి లేక అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ శిల్పాలని ప్రతిష్ఠ చేశారు. అందుకనే జగన్నాథుడి ఈ చేతులు ఉండవు, కింద భాగం కాళ్ళు కూడా ఉండవు. అయితే రథ నిర్మాణం కూడా ఒక నియమనిష్టలతో జరుగుతుందండి అక్కడ. అది ఒక పవిత్ర కార్యంగా చేస్తారు. విశ్వకర్మ వంశం వాళ్ళు 1072 చెక్క ముక్కలతోటి 50 రోజుల పాటు దీన్ని నిర్మాణం చేస్తారు. రథోత్సవానికి ముందు దేవతామూర్తుల్ని గర్భాలయంలో నుంచి ప్రాకారంలోని అభిషేక మందిరానికి తెస్తారు. సాయంత్రం వరకు ఉంచుతారు అక్కడ. చీకటి పడగానే మళ్ళీ గుళ్ళోకి చేరుస్తారు. ఆ రోజు నుంచి అమావాస్య వరకు జగన్నాథుడి యొక్క దర్శనం ఎవరికీ ఉండదు. తెర వెనకే విగ్రహాలు ఉంచుతారు. 15 రోజుల పాటు ఈ శబల వంశీయులే నీలమాధవుడిగా స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. రథయాత్రకు ముందు చందన యాత్ర అని ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత ఈ 3 విగ్రహాలని జలవిహారం చేయిస్తారు. అంటే నీళ్లలో విహరింపజేస్తారు తెప్పల మీద. ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి పన్నీటితోటి
స్వామివారికి స్నానం చేయిస్తారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామికి ఈ విధంగా అభిషేకం జరుగుతుందండి. మిగతా రోజుల్లో స్వామి ఎదురుగ్గా ఒక అద్దం పెట్టి అందులో కనిపించే ప్రతిబింబానికి మాత్రమే స్నానం చేయిస్తారు. ఇదొక విశేషం. 108 బిందెల పన్నీటితోటి స్వామివారికి స్నానం ఉంటుంది ఈ ఒక్కరోజే. స్నానం అయిన తర్వాత చక్కగా స్వామివారికి అన్ని తుడిచి ఉపచారాలన్నీ చేసి అనుకుంటారు భక్తులు, బిడ్డగా భావిస్తాం కదా స్వామిని, అయ్యోయ్యో ఇలా స్నానం చేయించటం వల్ల ఇన్ని బిందెలతోటి స్వామివారికి జలుబు చేసిందని 15 రోజుల పాటు స్వామిని ఎవ్వరికీ కనపడలేదు. చూశారా? అంటే స్వామివారికి విశ్రాంతి ఇస్తారన్నమాట. రథయాత్ర రోజున స్వామి, ఆయన చెల్లెలు, ఆయన అన్నయ్య ఈ ముగ్గురు కలిసి ఆలయాన్ని విడిచి వచ్చి రథాన్ని ఎక్కి దర్శనమిస్తారు 15 రోజుల తర్వాత. ఈ శబర వంశీయులే స్వామిని రథం దగ్గరకు మోసుకొస్తారు. జగన్నాథుడి రథం పేరు నందిఘోషం, బలభద్రుడి యొక్క రథం పేరు తాళధ్వజ రథం, సుభద్రాదేవి యొక్క రథం పేరు దర్భతాళ రథం. జగన్నాథుడి యొక్క రథాన్ని పసుపు రంగు, ఎరుపు రంగు ఉన్నటువంటి వస్త్రంతో అలంకరిస్తారు. అలాగే ఈ తాళధ్వజకి ఎరుపు, ఆకుపచ్చ రంగులతో అలంకరిస్తారు. అలాగే వాళ్ళ చెల్లెల యొక్క రథానికి ఎరుపు, నలుపు రంగులు ఉపయోగిస్తారు. విగ్రహాలని రథాల దగ్గరకు తీసుకొచ్చే కార్యక్రమాన్ని పహండీ ఉత్సవం అంటారండి. వేదమంత్రాలు, మంగళవాద్యాల మధ్య ఈ జగన్నాథ రథోత్సవం అద్భుతంగా సాగుతుంది. రథము గుండీచా మందిరం దగ్గరికి చేరిన తర్వాత స్వామి అక్కడ వేసవి విడిది చేస్తారు. ఒక వారం రోజుల పాటు పూల తోటల మధ్య స్వామి సేద తీరుతాడు. ఒక్కో రోజు ఒక్కో రకంగా స్వామికి అలంకారాలు చేస్తారు. దశమి తిథి వరకు స్వామివారు గుండీచా మందిరంలోనే ఉండి ఆ తర్వాత సాయంత్రానికి మళ్ళీ పూరీ క్షేత్రానికి తిరిగి వస్తారు. అత్యంత మనోహరంగా, కోలాహలంగా, ఆనందదాయకంగా సాగేటటువంటి ఈ జగన్నాథ స్వామి యొక్క రథోత్సవాన్ని జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాలి. నేను ఈ మాట చెప్పగానే అందరూ పొలవమని పోయి తొక్కిసలాట జరిగి మీరు చెప్పారు మేము పోయినాం అనద్దండి. చక్కగా ఇవాళ లైవ్ టెలికాస్ట్ వస్తుంది. మనకి ఆరోగ్యం సహకరించినప్పుడు, వయస్సు సహకరించినప్పుడు చక్కగా టీవీలో చక్కగా చూపిస్తున్నారు. 4K రెజల్యూషన్లో అద్భుతంగా ఉంది. నేను రోజు చూస్తూనే ఉన్నా. కాబట్టి అలానైనా చూడొచ్చు. అప్పుడు మన జన్మ ధన్యం అవుతుంది. ఇక జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే శరణం మమ అనుకుంటూ భక్తులు స్వామివారికి నైవేద్యాన్ని మట్టి కుండల్లో తెచ్చి సమర్పిస్తూ ఉంటారు. అందరూ తినే అన్నమే స్వామివారికి కూడా నైవేద్యం పెడతారండి. ఇక్కడ అర్చక స్వాములు మడిగట్టుకొని చేయటం ఇవన్నీ ఉండదు. అంటే ఇదే కాకుండా స్వామివారికి సామాన్య మానవుడిలాగానే ఉదయం పూట అల్పాహారం, అనేక రకాల పదార్థాలని నైవేద్యంగా సమర్పిస్తారు. అట్లాగే స్వామికి పండ్లు తోమటం, దంతధావనం, స్నానం చేయించటం, భోజనం పెట్టడం, భార్యాభర్తల తగాదాలు, అనారోగ్యం, ఉపవాసం ఇవన్నీ కూడా అనేక ఉత్సవాల రూపంలో మనకి దర్శింపజేస్తారు. సర్వం జగన్నాథమయం అనుకుంటూ భక్తులందరూ ఈ పూరీ జగన్నాథ ఆలయాన్ని సందర్శించి ఆ పరమాత్మని నిష్కల్మషమైనటువంటి మనస్సుతో కొలిచి, దర్శించి, ధ్యానించి జీవన్ముక్తికి మార్గాలు, సోపానాలు వేసుకుంటూ ఉంటారండి. అటువంటి జగన్నాథుడు అంటే జగత్తుకు నాథుడు, జగత్తుని చక్కగా పోషించేటటువంటి ఆ కృష్ణస్వామి మనందరినీ అనుగ్రహించుగాక అని మరొక్కసారి మనవి చేసుకుంటూ, మనం వెళ్ళలేకపోయినా వింటే చాలండి. వింటే చాలు. అలాగే టీవీలో వచ్చేవి కూడా చూడండి.
అప్పుడు మనం వెళ్ళి మనం ఎంత పుణ్యం సముపార్జించుకుంటామో ఇక్కడ ఉండి కూడా అంతే పుణ్యాన్ని మనకు స్వామి ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. కాబట్టి అలా చేసుకుందాం. స్వస్తి సర్వేషాం. మోహనవాణి మదిని దోచే